పిల్లాడికి 4 కరెంట్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పి, ఆ పిల్లాడికి తల్లికి వందనం రిజెక్ట్ అయిందండి. ఆ తండ్రేమో ఏదో కొద్దిగా స్థలం ఉంది, ఇల్లు కట్టుకుందామని చెప్పి హౌసింగ్ వాళ్ళకి పెట్టుకుంటే, ఇదే కారణం చూపించి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి 4 కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ 300 పైన యూనిట్లు ఉంటుంది కదండీ 4 కనెక్షన్స్ కలిపి. ఆ కారణం చేత ఈ స్కీమ్ ఇవ్వలేమని వాళ్ళు చెప్పారండి. అంటే అటు తల్లికి వందనం రాదు, ఇది రాదు. భవిష్యత్తులో ఎవరికైనా పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తే ఆ కుటుంబంలో అది రాదు. ఇట్లాగా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవున్నా కానీ రావు కదండీ. అంటే కాస్త వీళ్ళు అబోవ్, అంటే బిలో పావర్టీ లైన్ కాదు, అబోవ్ పావర్టీ లైన్ అన్నట్టు. అంటే కాస్త కలిగిన వాళ్ళు అనే అర్థం వస్తుందండి. ఇది ఇక్కడేనా గొల్లప్రోలు ఎంపీడీఓ ఆఫీసులో ఇచ్చినటువంటి చక్రం. ఆ కుర్రాడి పేరు చక్రం అండి. ఇంటర్ సెకండ్ ఇయర్. ఆ కుర్రాడికి సంబంధించిందేనా, ఆ కుటుంబానికి సంబంధించిందేనా సమస్య అంటే, ఈ సమస్య చాలా చోట్ల ఉంది, చాలామందికి ఉందండి. అది ఈస్ట్ గోదావరి అని అనుకుంటున్నాం మనం. అన్ని జిల్లాల్లో, ఈ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ అయిపోయాక మిగిలినవి మాట్లాడుకుందామని. అంటే అర్బన్లో మీకు ఆ టౌన్లో అంత స్థలం, అన్ని ప్రాపర్టీసు, అన్ని ఇళ్ళు ఉన్నాయని, లేకపోతే అదిగో ఆ కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయని, ఇలాగ రకరకాల కారణాలు చూపిస్తూ ఆ డేటాబేస్లో తప్పెందుకు వస్తుంది ఏంటి అనేది చూస్తూ పరిష్కారం కూడా నేను వివరంగా చెప్తాను ఈ వీడియోలో. మాకు ఈ సమస్య ఉందండి, అంటే జెన్యూన్ వాళ్ళే దయచేసి, మాకు ఈ సమస్య ఉందండి, పరిష్కారం అవ్వలేదు, ముందు కన్సర్న్డ్ ఆఫీసర్ని కలిశాను. ఆ మండల స్థాయి అధికారి ఉంటాడు కదండి, ఎంఈఓ గారు, ఏఈ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, కలిశాను. అర్జీ ఇచ్చాను. అర్జీకి ఒక నెంబర్ కూడా ఉంది. అయినా కూడా పని అవ్వలేదు అంటారు చూడండి. ఆ అర్జీ నెంబర్ని ఇక్కడ పెట్టండి, ఇంకేం వద్దు, మీ పర్సనల్ వివరాలు వద్దు, ఆ నెంబర్ మాత్రమే పెట్టండి. కాకపోతే జెన్యూన్ వాళ్ళే పెట్టండి దయచేసి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి ఉపయోగపడుతుంది కదా. అంటే రకరకాలైనవి, సంబంధం లేనివి, ఫేక్వి పెడితే అసలు వాళ్ళు పాపం నష్టపోతారని నా ఉద్దేశం అండి. సో మీకు ప్రత్యేకంగా హెల్ప్ చేసే మనుషులు ఉన్నారు, హెల్ప్ చేస్తారండి, ఆ ఇబ్బంది ఏమీ లేదు. సరే, విషయానికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ కరెంట్ కనెక్షన్స్ ఎందుకు రాంగ్ మ్యాప్ అవుతున్నాయి అంటే, ఇక రకరకాల విన్యాసాలు చేస్తారు మన ఎంప్లాయీస్. రకరకాల సందర్భాల్లో రకరకాల సర్వేలు జరుగుతూ ఉంటాయి. ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆఫీసర్లు సరిగా పట్టించుకోరు, స్క్రూటినీ ఉండదు. దీని మీద ఏమీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఆడిట్ సిస్టము వగైరా ఇలాంటివి లేకపోవడం వల్ల ఇలాంటివి వస్తున్నాయని నాకైతే అర్థమైంది. సో మరి కరెంటు నాది కాదు అంటే, మీ పేరు మీద ఎన్నున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే జనరల్గా సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ని అడిగితే, లేకపోతే ఇంకో సచివాలయం ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారండి. వాళ్ళు చెప్పేస్తారు. ఒకవేళ అందరికీ అవసరం ఏముంది, ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడే, అంటే స్కీమ్ రానప్పుడు, స్కీమ్ వచ్చిన సందర్భాల్లోనే కదా ఇలాంటివి, అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం కానీ, ఇంకోటి హౌసింగ్ కానీ, ఇలాంటివి పెన్షన్స్ కానీ, ముఖ్యమైన స్కీమ్స్ ఇవే కాబట్టి. ఇంకా ఏదైనా కానీ చిన్న చిత్తగా స్కీమ్స్ వచ్చినప్పుడే మనకి తెలుస్తూ ఉంటుంది ఎలిజిబిలిటీ లేదని వాళ్ళు చెప్తారండి. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఏం చేయాలంటే, మండల స్థాయిలోనే, మండలంలో ప్రతి సోమవారం మీకు జరుగుతూ ఉంటుంది. ఏంటి, ఇంతకుముందు స్పందన అనేవాళ్ళు ఇప్పుడు మీకోసం పీజీఆర్ఎస్ అంటున్నామండి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది ఒకటి పనిచేస్తోంది. అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయిలో మండల స్థాయి ఎంపీడీఓ, ఎంఆర్ఓ వరకు కూడా అర్జీలు తీసుకుంటున్నారు. వాళ్ళు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు అని నేను అంటాను, కానీ మీరు వెంటనే నెగిటివ్ కామెంట్ పెడతారు. సగానికి సగం అవుతున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. మిగిలిన సగం కూడా పరిష్కరించండి. ఏ ఒక్కటి కూడా అశ్రద్ధ వద్దు, నిర్లక్ష్యం వద్దు. ప్రజల్ని రీచ్ అవ్వండి, వాళ్ళ బాధ ఏంటో కనుక్కోండి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మనం చేయలేనివి రేపటి రోజు చేయగలం అనుకునేవి, అంటే పీజీఆర్ఎస్ ఏం జరుగుద్ది ఏంటి అనేది, అంటే ఆ మీకోసం కార్యక్రమం గురించి ఎవరెవరో ఏదేదో చెప్పారు, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఇవన్నీ అది పెద్ద విషయమేం కాదు. అసలు ఏం జరుగుద్ది అనేది చెప్తానండి. సో అర్జీలు ఎవరు తీసుకున్నా కానీ అక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే సమస్యల గురించి చెప్తున్నా. సపోజ్ ఈ కరెంటు నావి కానీ మీటర్లు 4 ఉన్నాయి అనేది, ఆయన అర్జీ ఇచ్చాడు కదా, అది రిజిస్ట్రేషన్ జరుగుద్ది. ఇప్పుడు కావాలంటే అతను కూడా ఇక్కడ కామెంట్ పెడతాడు చూడండి, ఏది ఆ చక్రం అని ఆయన కూడా. సో అంటే మన వాళ్ళు అందాక రీచ్ అవుతారని చెప్పడం. ఇది రిజిస్ట్రేషన్ అయ్యాక కన్సెంట్ మండల స్థాయి ఏఈకి వెళ్తుందండి. ఏఈ స్థాయి అయితే ఏఈ చేసేస్తాడు. ఒకవేళ ఏఈ స్థాయి కాదు, పై స్థాయి అయితే డిఈకి పంపిస్తాడు. ఆయనది కాదు ఇంకా పై స్థాయి అయితే ఎస్సీ గారికి పంపిస్తాడు. ఆయనది కాదు ఇంకా పై స్థాయి అంటే ఈపీడీసీఎల్ సిఎండి దాకా వెళ్తుందండి. అంటే సారీ, ఈపీడీసీఎల్ అనుకుంటే. ఇలాగా అన్నిటికీ, అన్ని విభాగాల్లోనూ, అంటే అన్ని డిపార్ట్మెంట్లోనూ, రెవెన్యూ, సర్వే, పోలీస్, ఎవరైనా కానీ ముందు మండల స్థాయి 90% సమస్యలు అక్కడే ఉంటాయి. వాళ్ళకి వెళ్తాయండి. వాళ్ళు చేయగలిగినవన్నీ చేసేస్తారు. చేయలేకపోతే మీకు చక్కగా సమాచారం ఇస్తారు. అంటే
ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక ₹1,00,00,000 ఖర్చు అవుద్దండి, బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయండి ఇలాగా. మీరు ఇంట్లో సమస్యలు కదండీ, భార్యాభర్తల సమస్యలు, అందులో గవర్నమెంట్ జోక్యం చేసుకోలేదు. ఇంకోటి కోర్టులో కేసు ఉంది కదండీ, సబ్జుడీస్ అవుతోంది, మేము అందులో డిస్టర్బ్ అంటే నిజం అయితేనే ఇవన్నీ కూడా అని సమాధానం చెప్తారు. లేదు పెన్షన్లు వగైరా స్కీములు అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి వచ్చిన వెంటనే మాది హామీ, రిలీజ్ అయిన వెంటనే సమాచారం ఇస్తాము, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, మా ఆఫీస్‌ని సంప్రదించవచ్చు. అంటే ఆఫీస్‌నే కదయ్యా బాబు సంప్రదించాం, మీరెవరు పట్టించుకోకపోతే గ్రీవెన్స్ పెట్టారంటారు కదా! నిజమే మీరు చెప్పింది కూడా. అంటే ఇక్కడ ఎక్కడైతే గవర్నెన్స్ ఫెయిల్ అవుతుందో, ఏ ఆఫీసులో ఆఫీసర్లు కానీ, సిబ్బంది కానీ సరిగ్గా పట్టించుకోవట్లేదో అక్కడ గ్రీవెన్స్ రైజ్ అవుతుందండి. ఆ గ్రీవెన్స్‌ని కూడా మనాళ్ళు మడతపెట్టేస్తున్నారు. తూతు మంత్రంగా మమాయింపించేస్తున్నారండి. అది ఉండకూడదని చెప్పి సీఎం గారు చాలా గట్టిగా చెప్పారు, మీకు తెలుసు. సో కలెక్టర్ గారు కూడా గట్టిగా కూర్చుంటున్నారు. ప్రతి సోమవారం ఇలాంటి వాళ్ళని లేపి మరీ అడుగుతున్నారు ఎందుకు చేయలేదని. కొన్ని చోట్ల కలెక్టర్ గారే మీతో మాట్లాడుతున్నారు. ఏది అర్జీ ఇచ్చినప్పుడు కాదండి, పరిష్కారం అయ్యిందా లేదా అని కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు తర్వాత అంటే మెసేజ్ వస్తుంది ఫోన్కి, మీ అర్జీ పరిష్కారం అయిపోయిందని. అరే ఇదేంటి, ఎవరు నా సమస్యను పరిష్కారం చేయలేదు, మెసేజ్ వచ్చేసింది అని చెప్పి తర్వాత వారం వెళ్ళిపోతున్నారండి. వెళ్ళొచ్చు, తప్పేం లేదు. తర్వాత సోమవారం జిల్లా కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు 1100 అని ఒకటి ఉంది, అందరూ జిల్లా కలెక్టర్ గారి దాకా వెళ్ళలేరు కదా, ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ని నోట్ చేసుకుంటారు. ఓహో ఇలా చేశారా, మీకు సమస్య ఉంటే పరిష్కారం చేయమంటే ఇలా చేశారన్నమాట ఆఫీసర్లు అని చెప్పి నోట్ చేసుకుని దాన్ని కలెక్టర్ గారికి పంపిస్తే ఆయన మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మీ దగ్గరికి పంపిస్తాడు. తప్పదండి. ఇంకాస్త మరి బాలారిష్టాలు ఉంటాయి, ఇంకా సెట్ అవ్వలేదు మన సిస్టంలో మా కొంతమంది అధికారులు, అందరూ కాదు, సగాన్ పైనే బాగా చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు సెట్ అవ్వలేదు కాబట్టి ఇదిగో ఈ కరెంటు సమస్య ఇలా వచ్చిందండి. సో మరి ఒక కరెంటు సమస్యే కాదు, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా మీరు ఇలా చేయండి. మండల స్థాయిలోనే ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేసి అర్జీ ఇచ్చేసి నెంబర్ తీసుకోండి, చేయించేసుకోండి. లేదు కలెక్టర్ గారి ఆఫీస్లో తీసుకోండి, లేదు ఆన్లైన్లో చేసుకుంటానంటే మీకోసం పీజీఆర్ఎస్ అని కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఈజీ అండి, దానికి పెద్ద వీడియో కూడా అక్కర్లేదు. మీకోసం పీజీఆర్ఎస్ని కొడితే పోర్టల్ వస్తుంది, అక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు, మీ సమస్య ఏంటో చెప్పి అక్కడ నోట్ చేసేసి వివరంగా టైప్ చేసేయచ్చండి, అయిపోతుంది అంతే. లేదు ఇవన్నీ పడలేను అనుకుంటే 1100కి ఫోన్ చేసి నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ అన్యాయం ఉంది అని వాళ్ళకి చెప్తే వాళ్ళు చక్కగా వింటారు. అయితే నాకు గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ చేయండి సార్ అని అడగండి, తప్పే ఉంది, వాళ్ళు చేస్తారు. చాలా బాగా మాట్లాడతారు, ఎంపథెటిక్గా ఉంటారు. లేదండి సరిగా మాట్లాడలేదు అంటే ఇగో ఇక్కడ పెట్టండి, అసలు ఫోనే కలవట్లేదంటే అంటే కనీసం 2-3 సార్లైనా చెయ్యండి, బాగా బిజీ ఉంటారు కదా, మనలాంటి వాళ్ళందరూ ట్రై చేస్తూ ఉంటారు, అది కూడా ఇక్కడ కామెంట్లో పెట్టండి. సో మరి నెంబర్ 1 వచ్చి కరెంటు మీటర్లు అధికంగా విద్యుత్ వాడకం వచ్చేస్తుంది, ఇది మనం వాడకుండా ఇది. నెంబర్ 2 వచ్చి వెహికల్ మ్యాపింగ్ అండి. మీ పేరు మీద కారు ఉంది, లారీ ఉంది, బస్సు ఉంది, అక్కడుంది, ఇక్కడుంది, ఆ నెంబర్, ఈ నెంబరు ఇదండి. ఇది ఆర్టీఓ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు చేయాలి. ఆ ఆర్టీఓ ఆఫీసులు మీకు తెలియదు, ఎక్కడ కనపడదు. జిల్లాలో ఆర్టీఓ ఉంటారండి, ఆయన వెళ్ళి కలవచ్చు, అర్జీ ఇవ్వచ్చు, నా సమస్య పరిష్కారం చేయమని అడగవచ్చు, అక్నాలజ్మెంట్ కూడా తీసుకోండి. లేదు అసలు ఈ ఆర్టీఓ బాధ ఏం పడతాంలే, అక్కడికి ఏం వెళ్తాం పట్టించుకోవాలనుకుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి సోమవారం, అక్కడ ఇచ్చేయండి. లేదంటే మీరే ఆన్లైన్లో పెట్టేసుకోండి, లేదంటే 1100కి ఫోన్ చేయండి, చేస్తారండి. అంటే మీది కాని వెహికల్ మీ పేరు మీద మ్యాప్ అయి ఉంటేనే, గుర్తుంచుకోండి. మళ్ళీ ఇక్కడ చాలా లాజిక్లు మతలబులు, అమ్మో మన వాళ్ళు భలే తెలివిగా ఉంటున్నారండి, వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద పెట్టేసి నాది కాదనిపించుకోవడానికి ఇంట్లో చాలా చాలా చేస్తున్నారు జిమ్మికులు. దయచేసి వాళ్ళు పెట్టొద్దు, జెన్యున్ వాళ్ళే. ఒకటి ఇదొకటి అంటే ప్రధానమైనవి చెప్తున్నా. తర్వాత వచ్చి మనకి ఏ స్థలాలు పొలాలు ఏం ఉండవు, మన పేరు మీద అన్ని ఎకరాల పొలం చూపిస్తూ ఉంటుంది, అదేమో తీయరు. అసలు ఆ పొలం ఎక్కడుందో కూడా మనకు తెలియదు, చూపించమంటే చూపించరు, మనకు అక్కర్లేదులేండి ఆస్తులు అలాంటివి, విషయం చెప్తున్నాను. సో మరి ఇది కూడా విఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారు చేయాలి, ఇది లోకల్గా ఆయన్ని అడగండి, చేసేస్తే మంచిదే, మర్యాదగా. చేయకపోతే ఇప్పుడు చెప్పాను కదా సేమ్. ఇక మున్సిపాలిటీ ప్రాపర్టీస్ చూపిస్తూ ఉంటాయండి, అక్కడ స్థలం ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక విల్లా ఉంది, డూప్లెక్స్ ఇల్లు ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. అవి ఏవి ఉండవు యాక్చువల్గా జనానికి, కానీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మ్యాపింగ్. ఇవన్నీ కూడా రాంగ్ మ్యాపింగ్ అండి, ఎవరో చేసిన పొరపాటుకి ఒక కంప్యూటర్ ఆపరేటర్ లాంటి వాళ్ళు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు, లేకపోతే ఆ సర్వే చేస్తున్న సిబ్బంది వాళ్ళు ఏదో మైండ్ సెట్లో ఉండి సరిగ్గా పట్టించుకోక ఆ హడావిడిలో, లేకపోతే టార్గెట్లు టాస్కులకి టక్మని చేసేయాలి అని చెప్పి ఆ టైం కేటాయించుకోక చేసిన తప్పులు ఇవన్నీ కూడా. సేమ్ దీనికి కూడా ఇట్లాగే చేయండి, ఆ మున్సిపల్ కమిషనర్ని కలవండి, అర్జీ ఇవ్వండి, తీసేయమని చెప్పండి, ప్రూఫ్స్ కూడా చూపించండి. వాళ్ళకి తెలుసు ఎవరికి మ్యాప్ అయి ఉంది ఏంటి అనేది చూసుకుంటారు. చేయకపోతే సేమ్ మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు, లేకపోతే ఆన్లైన్, లేకపోతే 1100. సో మరి గ్రీవెన్స్ని ఈ రకంగా వాడుకోండి, ఎందుకంటే
ఇది అవుతుందా అండి, అవ్వకుండా మాకు మెసేజ్ వచ్చేసింది, ఎవరు పట్టించుకోలేదు, చేయలేదన్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ఎస్, నాకు తెలుసు. అందుకే కామెంట్లో మీ ఐడి పెట్టండి అంటున్నాను. కామెంట్లో ఐడి పెట్టండి, మీకు కాల్ వస్తుంది, మీది మళ్ళీ పరిశీలిస్తారు, ఆడిటర్స్ ఫోన్ చేస్తారు. ఒకటి. రెండోది, అవ్వని వాళ్ళన్నీ కూడా అవుతాయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడిట్, ప్రీ ఆడిట్లు అని ఉంటాయి, జరుగుతున్నాయి, మొత్తం అన్నీ జరుగుతున్నాయి. ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. ఒక గ్రీవెన్స్ అయిపోయింది అని ఆఫీసర్ క్లోజ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అనుకుంటున్నారు అంతే. అక్కడ ఒక సిబ్బంది టీం ఉంటారు, అక్కడికి వెళుతుంది అది. వాళ్ళు ఓపెన్ చేసి మాట్లాడతారు మీతో. కొద్దిగా వెయిట్ చేయాలి, కాకపోతే మీ విడత వచ్చే వరకు వెయిట్ చేయాలి. త్వరలోనే గవర్నమెంట్ మీ అభిప్రాయం సేకరించడం కోసం ఆ పోర్టల్లో కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ కానీ స్కానర్ ఇచ్చేస్తున్నారు. మీ అభిప్రాయం కూడా అందులో పెట్టేయచ్చు, ఏం జరిగిందో చెప్పేయచ్చు, వాయిస్ కూడా మెసేజ్ ఇచ్చేయచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీకు వెంటనే కాల్ వస్తుంది. ఆ కాల్ బేస్ చేసుకొని మళ్ళీ రీఓపెన్ చేయడం, ఆఫీసర్ని మందలించడం, మీ పని చేయించడం చేస్తారు. సో ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు అని సిటిజన్స్కి తెలియాలి. కాకపోతే కాస్త ఓపిక ఉండాలి. గుర్తుంచుకోండి, అది ఏ ప్రభుత్వమైనా. భారతదేశంలో ఉన్నాం మనం, ఇంకా సింగపూర్ అయిపోలేదు, కంగారు పడద్దు. కానీ అందరం తలుచుకుంటే, అందరం కాస్త పాజిటివ్గా మూవ్ అయితే, ఇదిగో ఇలా చేస్తే అవుతుంది. అంటే జనం అడగాలండి, మాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇలాంటి సర్వీసెస్ కావాలి, ఇగో ఆఫీసర్లు ఇలా బిహేవ్ చేయాలి, ఇంత బాధ్యతగా ఉండాలి, ఇంత అకౌంటబుల్గా ఉండాలని జనం కోరుకున్నప్పుడు అందరూ కూడా చేస్తారండి. పాలకులు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ఆలోచిస్తారండి. ఆలోచించి మనకు కావాల్సింది చేసి పెడతారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం, కాస్త నిర్లక్ష్యం, బద్ధకం ఇలాంటివే కారణం అవుతున్నాయి ఇలాంటి సమస్యలకి. సో ఇవి చిన్న సమస్యలేం కాదు, పెద్ద సమస్యలే. ఇప్పుడు నేను మూడు చెప్పినవి కూడా. ఎందుకంటే ఏ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ లేకుండా పోతే ఎంత బాధపడతారు, ఎంత అమౌంట్ పోతుంది ఒకటి. రెండోది, స్కీమ్సే ఇవే కాకుండా రెవెన్యూ, సర్వే, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్. నిన్న ఎక్కడో చూశాను, మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ డబ్బులు లాగేస్తారు, బిల్డింగ్ ప్లాన్ డబ్బులు లాగేస్తారు, ఏది పన్ను వేయాలంటే డబ్బులు లాగేస్తారు, పన్ను పేరు మార్చాలంటే డబ్బులు లాగేస్తారు. ఇక అన్నీ దానికి దీనికి లేదు, అన్నిటికీ డబ్బు లేనిదే పని చేయట్లేదు అంటున్నారు. కానీ మీకు ఆ ఓపిక ఉందా, ఆ ధైర్యం ఉందా? ఒక్కసారి ఫోన్ చేసి చెప్పగలరా 1100కి నా పని అవ్వలేదు అని? చాలామంది ఎందుకు వచ్చిన ఇబ్బందులే, మళ్ళీ వాళ్ళు కక్ష కడతారు, ఇబ్బంది పెడతారు అని ఆలోచిస్తున్నారు. కానీ సిస్టంలో కొంతైనా మార్పు తేవాలి అనే తత్వం ఉంటుంది చూడండి, వాళ్ళతో పని అవ్వదు. ఒక మున్సిపాలిటీయే కాదు, పంచాయతీరాజ్లో కూడా అంతే, పోలీస్ కూడా అంతే. ఇక రెవెన్యూ సర్వే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, డబ్బులు లేనిదే పని అవ్వట్లేదు అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి. అక్కడ కూడా అంతేనండి. మీరు ఫోన్ చేసి చెప్పగలిగితే, ఇగో నాకు సర్వీస్ అందలేదు, నేను ఈ సర్వీస్ కోసం వెళ్ళాను, ఈ దేశ పౌరులం కదా మనం, ఆ సర్వీస్ అందించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు కూడా దానికే కృషి చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ లోపం ఏంటంటే, జనమే, సిటిజన్సే 5,000-10,000 ఇచ్చేసి పని చేయించేసుకుంటున్నారండి. అంటే అందరూ కాదు, చాలామంది నేను అబ్జర్వ్ చేసి ఆ మాట కూడా చెప్పట్లేదు. కనీసం డబ్బులు అడుగుతున్నారండి, ఇబ్బంది పెడుతున్నారండి, తిప్పించుకుంటున్నారండి అని చెప్పట్లేదు. దయచేసి చెప్పండి. ఎక్కడ చెప్పినా పర్వాలేదు, కామెంట్లో చెప్పినా పర్లేదు. కాకపోతే మీ లొకేషన్ చెప్పండి, మీ ఏరియా చెప్పండి, ఆఫీస్ పేరు చెప్పండి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. ఇంకో నాకు ఈ సమస్య ఉంది, ఇంకా పరిష్కారం కాలేదనే వాళ్ళు దయచేసి గ్రీవెన్స్ పెట్టేసుకొని గ్రీవెన్స్ ఐడిని జనరేట్ చేసుకోండి. చెప్పాను ఎలా పెట్టుకోవాలో. ఫోన్ చేసినా గ్రీవెన్స్ అవుతుంది, 1100 1100కి ఫోన్ చేసినా అవుతుంది. పని అవ్వలేదు, పెట్టుకున్నామండి, మీలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు, చూసామండి అంటారా? పెట్టండి, మెసేజ్లో మీరు దయచేసి పెట్టండి. అవుతాయి, అన్ని పనులు అవుతాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పట్టించుకుంటున్నారు, వారానికి కొన్ని గంటలు కేటాయించుకొని చూస్తున్నారు. కాబట్టి నేను ఎందుకు కాన్ఫిడెంట్గా అవుతాయి అని చెప్తున్నాను అనేది మీలో కొంతమందికి తెలుసు. సో దయచేసి మీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆవేదన చెందొద్దు, ఆదుర్దా పడొద్దు, ఆందోళన అసలు చెందొద్దు. ఖచ్చితంగా అవుతాయి, అవ్వాల్సినవన్నీ అవుతాయి. అంటే పాలసీ మ్యాటర్స్ కొన్ని 22A చుక్కల భూములు ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఏనాములు ఇలాంటివి, వాటికి కొద్దిగా పాలసీ పరంగా డెసిషన్ తీసుకోవాలి. కొన్ని ఫైనాన్షియల్ ఉంటాయి, కోట్లు లక్షలు ఖర్చు పెట్టాల్సిన చోట అక్కడ డబ్బులు ఉండకపోవచ్చు. కొన్ని స్కీమ్స్ రిలేటెడ్ ఉంటాయి. స్కీమ్స్ అంటే అర్థమైంది కదండి, ఇప్పటికిప్పుడు అందరికీ పెన్షన్లు ఇస్తే ఇప్పుడున్న భారం డబుల్ అయిపోద్ది రాష్ట్ర ప్రభుత్వం మీద. కానీ కొద్దిగా అవసరాన్ని బట్టి ఇస్తున్నారు. అలాగే కొన్ని ఉంటాయి ఇంట్లో గొడవలు, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు, అవి చేయలేదు ప్రభుత్వం వల్ల కూడా కాదు. కొన్ని ఉంటాయి కోర్టులో ఉంటాయి, మళ్ళీ సబ్జుడీస్ అవుతుంది, ఆఫీసర్ దాన్ని టేకప్ చేస్తే ఆఫీసర్ మీద మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవి తప్పించి మిగిలినవి అన్నీ అవుతాయండి, మిగిలినవన్నీ ఖచ్చితంగా అవుతాయి. కాకపోతే ఇది పిటిషన్ మాంగర్స్ కోసం రకరకాల మంది, వాడికి న్యాయం చేస్తా, వీడికి న్యాయం చేస్తా, ఆ ఊరంతా నేనే బాగు చేస్తా, ఉద్ధరిస్తాను, రకరకాల కంప్లైంట్లు పెడుతున్నారు. వాళ్ళ కోసం కాదు, ఎవరి కంప్లైంట్ వాళ్ళు పెట్టుకోవడం, ఎవరి అర్జీ వాళ్ళు ఇచ్చుకోవడం, ఎవరి సమస్యను వాళ్ళు పరిష్కరించుకునే స్థాయికి వస్తే అప్పుడు కదా ఖచ్చితంగా మనకు కూడా
బాగుంటుంది. నేనైతే నమ్ముతున్నాను. మరి మీరు నమ్ముతున్నారా? కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంక ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వ స్కీమ్స్ అన్ని సమాచారాలు కావాలనుకుంటే ఫాలో అయిపోతూ ఉండండి. ఇది చాలామందికి అవసరం. షేర్ చేస్తారు కదా! ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి.